మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాల వందనాలు మీ అందరికి కూడా తెలియపరుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగముగా ఈరోజు మనము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకొని 119వ అధ్యాయము 8వ వచనము 9 నుంచి చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యము ఆధారము చేసుకొని మనం ఈరోజు వర్తమానాన్ని యవనస్తులకేమి, పిల్లలకేమి, పెద్దలకేమి అందరికి కూడా వాక్యాన్ని అన్వయింపజేసుకుందాం. త్రోవ తప్పి పెరిగిపోతున్న యవనస్తులకు తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రుల మాటకు విధేయులు అవ్వకుండా, దేవునికి విధేయులు అవ్వకుండా ఉన్నవారందరికీ కూడా ఈ ఆత్మీయ ఆహారము భుజించి ప్రతి ఒక్కరూ కూడా నడతను, ప్రవర్తనను సరిదిద్దుకొని నడవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఈ వర్తమానాన్ని వినుచున్న మీ అందరూ కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో ఉన్నవారందరూ కూడా తెలిసి చూడవలసిందిగా విజ్ఞాపన చేసుకున్నాం. మొట్టమొదటిగా దేవుడు మన ముందుండి నడిపించాలి కాబట్టి ఆయనకు ప్రార్థించి మనం ఈ వర్తమానాన్ని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఇగోనైనా ఈరోజు వర్తమానాన్ని యవనస్తుల గురించి దేని చేత తమ నడతను సరిదిద్దుకుంటారని వాక్యము చేతనే కదా అని వాక్యంలో ఈ మర్మాలను మాకు అందజేయటకు వాక్శక్తి జ్ఞానం నాకు దయచేయండి. వినుచున్న వారికి వినగలిగిన చెవులను, గ్రహింపగల మనసును సమస్తం దయచేసి మీరే అధ్యక్షత వహించి వాక్యమును చెప్పుచుండగా నాయన వాక్శక్తిని నాకు అనుగ్రహించి, జ్ఞానం నాకు అనుగ్రహించి వర్తమానాన్ని అందించుటకు కావాల్సిన సిద్ధ మనసును కూడా మా అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవాతి దేవునికి ఈరోజు వాక్యము చెప్పడానికి ఆయన అధ్యక్షత వహించి నడిపించాలని దేవునికి వందనస్తులమై ఉన్నాం. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు అంటాడు. నీ వాక్యమును బట్టి వారిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. దేన్ని బట్టి యవనస్తులు తమ నడతను సరిదిద్దుకుంటారు, సక్రమంగా ఉంటారు? దేన్ని బట్టి ప్రవర్తన వాక్యమైన అద్దమును చూసుకొని సహజముఖాన్ని మనము సరిచేసుకుంటూ ఉన్నామో ఈ వాక్యమైన అద్దము ద్వారానే నడతను సరిచేసుకుంటారని వాక్యం చెబుతూ 11వ వచనంలో నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ఉన్నారట. ఈ కీర్తన ద్వారా మనము నేర్చుకోవడానికి ఏంటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కూడా హృదయంలో ఏముంచుకున్నారంట? వాక్యమును ఉంచుకున్నారు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారంటే వాక్యమును బట్టియే కదా అంటారు. ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చెప్పబడుతున్నది, నా కుమారుడా నా ఉపదేశములు మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నట్టయితే అవి దీర్ఘాయువును సుఖజీవనతో గడి సంవత్సరమును శాంతిని కలుగు చేసిన దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీకము, వాటిని కంఠభూషణము ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. వాక్యాల్లో చూసుకుంటే హృదయం అనే పలక మీద వాక్యాలు రాసుకునేవారిగా ఉండాలి. అదే కీర్తన గ్రంథము ఇప్పుడు చదువుకున్న వాక్యంలో మరి వాక్యము హృదయంలో ఉంచుకునుట చేతనే కాక తమ నడతను సరిదిద్దుకుంటారు అంటారు. ఈ వాక్యాన్ని మనము మరి మన హృదయంలో ఉంచుకుంటున్నామా లేదా? హృదయం అనే పలక మీద రాసుకుంటున్నామా లేదా? రాసుకున్నట్లయితేనే మన నడతను, ప్రవర్తనను సరిదిద్దుకుంటామని, శుద్ధిపరుచుకుంటామని వాక్యములో నేర్చుకుంటున్నాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో పరిశీలించినట్టయితే
ప్రియ సహోదరి సహోదరులారా, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము నుంచి చదివినట్టయితే 21వ వచనము, అందుచేత సమస్త కల్మషము విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, లోపల ఏం నాటబడాలంట? హృదయం అనే పలక మీద వాక్యాలు చెప్పుకోనాలి. ఇక్కడ కూడా వాక్యము ఎక్కడ నాటబడాలంట? హృదయములో సమస్త కల్మషము దుష్టత్వము వాటిని తీసివేస్తే ఈ వాక్యము అక్కడ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడి హృదయంలో నింపుకుంటూ ఉన్నాం. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము అది మన హృదయంలో ఉంటే మాత్రము ఈ వాక్యాలు హృదయం అనే పలక మీద రాసుకోలేము, పదిలిపరుచుకోలేము. ప్రియ సహోదరి సహోదరులారా, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాలు ఎలాగా అంగీకరించాలంటే సాత్వికమైన మనస్సు లోపల నాటబడేవాడి దుష్టత్వము సమస్త కల్మషము మనలో ఉంటే ఇవన్నీ కూడా వాక్యాలు నేర్చుకోలేము, బదిలిపరచుకోలేము. ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎలాగా ఆ వాక్యాన్ని అంగీకరించాలంటే సాత్వికముతో అంగీకరించుడి అంటారు. మీరు ఇనువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై. యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరుచుకుంటారనే వాక్యాలని మనం వింటున్నాం. దేని చేత అంటే వాక్యము చేతనే కదా. వాక్యము ఎక్కడ బదిలిపరచకంటే ఉదయం అనే పలక మీద రాసుకోవాలి. అదే రీతిగా వాక్యమును, సాత్వికమైన వాక్యమును ఎలా అంగీకరించేవారుగా, శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించేవారుగా ఉండాలి. వినువారు మాత్రమే ఉండక మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి. అప్పుడే మన యవనాన్ని బట్టి మనము యవనస్తులుగా ఉన్నప్పుడు తొట్రుపాటు పడుతూ ఉంటాం. ఎవరు చెప్పినా మాట వినేవారుగా ఉండవు. సాత్వికమైన మనసు ఉండదు. ఉడుకు రక్తం దుడుకుతనం అంటూ ఉంటాం. ఇవి ఉండటం వల్ల ఎవరు పెద్దలు చెప్పినా అరే ఇది చెడ్డురా, మంచి కాదురా, నువ్వు చేసేది కరెక్ట్ కాదురా అంటే చెప్పొచ్చా లేవయ్యా. అందువల్ల ఆ మాటలకు కాకుండా లోపల నాటబడిన వాక్యం ఉంటే మాటలు కూడా, చేష్టలు కూడా, ప్రవర్తన కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం. ప్రియ సహోదరులారా, ఎవడైనాను వాక్యమును ఇనువారై ఉండి వాని ప్రకారము ప్రవర్తింపబడిన వాడైతే వాడు అద్దములో తన సహజముఖము చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానిట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. వాక్యాల్లో చూసినట్టయితే మనము అట్టివారుగా ఉన్నామా? శక్తిగల వాక్యమును ఎలాగ అంగీకరించేవారుగా? సాత్వికముతో అంగీకరించాలి. మరి ఈ వాక్యాలను మనం అంగీకరించి నడిచినట్టయితే ఇదే వాక్యాల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ప్రియ సహోదరులారా, సహోదరులారా, వాక్యాలను మనం నేర్చుకుంటున్నాం. ముందుగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో 6:16 2వ దినవృత్తాంతాలు చదువుతూ ఉన్నాం. నీవు నా ముందర నడిచినట్టుగా నీ కుమారులను తన ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నా సేవకుడైన దావీదు అని నా తండ్రితో సెలవిచ్చిన మాట. వాక్యాలు చూసుకుంటే దావీదు మహారాజుకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ తరువాత నీ కుమారుడిని రాజ్య సింహాసనమును మరి ఏర్పాటు చేస్తాడు, నేను ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అలాగే సొలొమోను రాజుకి ఇచ్చినట్టుగా, రాజరికానికి ఇచ్చిన రాజుగా కూర్చొని పెట్టినట్టుగా చిన్న వయసులోనే. మరి ఇక్కడ చెప్పినట్టయితే ఎవరైనా నా మాట విని వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే నేను గొప్పవారిగా వారిని తీర్చిదిద్దుతాను. అలాగనే ద్వితీయోపదేశకాండంలో కూడా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము
6వ వచనం నుంచి పరిశీలించినట్లయితే పాత నిబంధనలో గ్రంథంలో వాక్యాలను మనం నేర్చుకుందాం. మన పూర్వీకులు పెద్దలు ఏ విధంగా నడుచుకున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం ద్వితీయోపదేశ కాండము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకునవలెను. అది నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారములు బంధముల మీదను, నీ గవుల మీదను వాటిని రాయవలెను. దేవుని యొక్క వాక్యాలను ఏ విధంగా పిల్లలకు నేర్పాలి? మన బాసికము వలె పెళ్లి కుమారుడికి బాసికములు కడుతూ ఉంటాం. ఆ బాసికము గుర్తు ఏంటంటే పెళ్లి కుమారుడని. మనం కూడా అలాంటి వాక్యాలను ఎలా కట్టుకోవాలంటే కంకణముల వలెను, బాసికముల వలెని ద్వారబంధముల మీదను, గవుల మీదను వాటిని రాసుకునవలెను. హృదయం అనే పలక మీద అంటాడు సామెతల గ్రంథంలో. మనం ఈ వాక్యాలను అలా కట్టుకోవడం వల్ల ఎల్లప్పుడూ కూడా వాటిని చూస్తూ ఉంటాం, పరిశీలిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాలు ఈ విధంగా ఉన్నవి. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను నీకు ఇచ్చేదను అంటారు. ఈ వాక్యాలకు, దేవుని యొక్క వాక్యాలకు విధేయులమైన నడిచినట్టయితే నీవు ఎక్కడ ఏ పని పూనుకునను అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. యవనస్తులు వాక్యము చేత తమ నడకను ప్రవర్తనను శుద్ధిపరుచుకుందురు అని వాక్యములు వింటూ ఉన్నాం. యోబు గ్రంథము. యోబు గారు కూడా తన బిడ్డలు పరిశీలించినట్టయితే మీ అందరికీ తెలిసిన వాక్యాలే. యోబు గ్రంథంలో యోబు గారు కుమారులు పాపము చేసి దేవుని దూషించి తమ పిల్లలు తప్పు మార్గంలో నడుస్తారేమో అని చెప్పేసి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతుంది. ఒకసారి చదువుకుందాం. వారి విందులు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారి పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. యోబు గారు పిల్లల ఎడల, మనం కూడా మన పిల్లల ఎడల కూడా అలాగా వారికి బుద్ధి చెప్పుచు, ఒకవేళ తప్పు చేస్తారేమో, నడతలు యవనస్తులు తప్పు మార్గంలో నడిచి దేవుని దూషించి పాపం చేస్తారని చెప్పి వారి కోసం ప్రార్థన యాచకములు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు గారు తమ బిడ్డల ఎడల ఎలాగ ప్రవర్తించాడో మనం కూడా దేవుని దూషింతురేమో అని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదనం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. మన బిడ్డల కోసం యవనస్తులుగా ఉన్నాం, చాలా జాగ్రత్తలు చెప్పేవారుగా ఉండాలి. ఏంట్రా ఇలా నడుస్తున్నారు, ఇలా నడిచారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం గురించి చెప్తూ ఉంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములు విచారించి మేలుకలమైన మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి అంటారు. మేలుకలమైన మార్గాలు మన పూర్వీకులు ఎలా నడిచారురా? జీవగ్రంథంలో పేర్లు లిఖించబడి ఉన్నవి. ఇదిగో ఇలాగ ప్రవర్తిస్తేనే, దేవుడు చెప్పిన మాట వింటేనే తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని మన పిల్లలకు మంచి చెప్పేవారిగా ఉండాలి. వాక్యాలు హృదయమనే పలక మీద రాసుకొని బాసికము వలెను, కంకణమును వలెను అంటారు. ఇలాంటి వాక్యాల ద్వారా మనము నేర్చుకొని మంచి ఏది, బాలుడు నడువవలసిన త్రోవను వారికి నేర్పుము. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. వారు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మన పిల్లలను పునాది ఎలా పెంచాలంటే వాక్యములో పెంచాలి. పరిశుద్ధ గ్రంథము చదవటంలో వారిని పెంపాలు చేస్తూ మంచి ఏది చెడు ఏదని యవనస్తులు ఊరికినే తొట్టిల్లిపోతారు. వారిని సరైన మార్గంలో ఈ రోజుల్లో చూస్తే చిన్నపిల్లలు
చిన్న పిల్లలు 10వ తరగతి కూడా చదవని పిల్లలు బానిసవుతూ ఉన్నారు, మద్యపానానికి బానిసవుతూ ఉన్నారు, మరి అనేకమైన చెడు అలవాట్లకు లోనవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, మన పిల్లల పెంపకం విషయంలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరంటే వాక్యము, దేవుని యొక్క వాక్యము చేతనేని ఈ వాక్యములు వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. హృదయంలో వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటారు కీర్తన గ్రంథము. వాక్యం ఎక్కడ ఉంచుకున్నారంటే హృదయములో ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 11వ వచనం ఇందాక చదువుకున్నాం. వాక్యమును హృదయములో ఉంచుకుని ఉన్నాను. ఆ వాక్యమును హృదయంలో ఉంచుకుంటే మనమంతరము కూడా ఎలాగున్నామో 119వ కీర్తన 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా దానిని వాక్యాలను ధ్యానించేవారుగా ఉండాలి. మరి ఆ విధముగా మనమందరము కూడా దేవుని యొక్క వర్తమానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో పరిశీలించినట్లయితే ఆయన మాటలు అంగీకరిస్తే ఏమిటి ఉపయోగం? యవనస్తులైన వారు, పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా ఈ అమూల్యమైన వాక్యాలు మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనమును పరిశీలించినట్లయితే, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడలా, ఆయన మాటలను ఆలకించి విని చెవియొగ్గి అంటాడు. మీ హృదయములో మన పలక మీద వాటిని రాసుకొని అంటారు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుడు. స్తోత్రం, దేవునికి స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావం ఆయన కలుగును గాక. ఆయన మాటలు విని ఆలకించి మరి చెవియొగ్గి ఆయన మాటలు ఎన్న ఎడల ఏం జరుగుతుంది అంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుడు. జ్ఞాన మార్గమును నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదములు త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దానిని పొందిందుము. దేవుని వాక్యములు జీవమైనవి, వెలుగైనవి, మార్గములో మనం చూపించేవి సమస్తమును దేవుని యొక్క వాక్యాలే. ఈ వాక్యాల ద్వారా మనము నేర్చుకుంటూ దీర్ఘాయుష్మంతుడు అవుదురు. జ్ఞానమును, జీవమును ఆ వాక్యాలే కలుగు చేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశీలించినట్టయితే, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశీలించినట్టయితే, కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. కుమారులారా, నేను చెప్పే మాటలు ఎందు ఉపదేశము నుంచి తొలగుడికి, నా మాటలు ఆలకింపుము, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగిపోకము. వాక్యాల్లో చూసినట్టయితే మనమందరము కూడా దేవుని యొక్క అద్భుతమైన వాక్యము, ఆశ్చర్యకర వాక్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి 18వ వచనంలో, నీ యవనకాలపు భార్య యందు సంతోషించుము, ఆమె ప్రీతికరమైన లేడి, అందమైన దుప్పి. వాక్యంలో కుమారులారా చాలా అద్భుతమైన వాక్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. యవనస్తుల మట్టి యవన ప్రాయంలో తొట్టిల్లు పోకుండా ఎలాగ కాపాడుతూ ఉన్నాడు దేవుడు. అలాంటి దేవునికి వందనస్తులమై ఉంటూ ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో మనం పరిశీలించినట్టయితే, ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ వాక్యాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాలు వర్తమానాన్ని మనం పరిశీలించినట్టయితే ఎలా ఉన్నవో ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో పరిశీలించినట్టయితే, యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టి ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునము. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునని కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము, నీ దేహమును చెరుపువాని తొలగింపుకునము. దేని వాక్యాలు చూసుకున్నట్టే చాలా జాగ్రత్తగా ఉండండి.
లేత వయస్సు నడిప్రాయమును గతించిపోనువి. లేత వయస్సులో ఉన్నారు మీరు కనుక మీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. అలాంటివి ఏమైనా ఉంటే తొలగించుకోండి. నీ దేహమును చెరుపు వాని తొలగింపుకొనుము. చాలా జాగ్రత్తగా వాక్యాలు మనం వింటూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. బాలుడు నడవలసిన త్రోవన్నట్టు నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. జీవముగల దేవుడు, జీవాధిపతి షడ్రకు మెషకు అబద్నిగోలకు ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడో, దానియేలుకు ఏ విధంగా తోడుగా ఉన్న సింహాలు బోన్లు వేసినప్పుడు దేవుడు వారి మధ్య ఉండి సింహపు నోళ్ళను మూసినట్టుగా చూశాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని అద్భుతములు చేసిన దేవుని గుట్టి నీ బాల్య దినములను స్మరణకు తెచ్చుకొనుము, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఉచితమైన కృప చెప్పున కాచి మనల్ని రెక్కల మాటన పదిలిపరుస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని కొద్ది నిమిషాల వాక్యాన్ని ఇంకా పరిశీలించినట్టయితే చాలా అద్భుతమైన వాక్యాలు, ఆశ్చర్యకరమైన వాక్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలను మనమందరము కూడా పరిశీలించేవారం కాకుండా ముఖ్యంగా యవనస్తులు పరిశీలించాలి. ఈ వాక్యముల ప్రకారం నడిస్తేనే దీర్ఘాయువును సుఖజీవములతో గడుచు సంవత్సరములను మీకు శాంతిని మీకు కలుగు చేస్తానని దేవుని వాక్యాలు మనం హృదయంలో పదిలిపరుచుకుంటేనే. 34వ అధ్యాయము 11వ, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవరున్నారా? చెడ్డ మాటలు పలుకొని నాలుకను, కపటమైన మాటలు పలుకొని పెదవులను కాచుకునుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను యొగ్గి ఉన్నది. వాక్యాలు చూసినట్టయితే మనమందరము ఎలాగుండాలంటే బ్రతుకుగోరువాడు ఎవరున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి వారిగా ఉండాలి. అప్పుడే దీర్ఘాయువును సుఖజీవును సంవత్సరాలు దేవుడు ఇస్తూ ఉన్నారని వాక్యముల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 2వ తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం 2వ తిమోతి 3:15వ వచనంలో పరిశీలించినట్టయితే వాక్యాలు ఈ విధంగా తెలియపరచు ఉన్నవి. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవని వలన నేర్చుకుంటావో ఆ సంగతులు తెలుసుకుని వాటి యందు నిలుకడగా ఉండుడు. బాల్య దినములు జ్ఞాపకం చేసుకోమన్నారు. బాల్యము నుండి నీవు ఈ వాక్యాలు వింటూ ఉన్నావు. తల్లిదండ్రులుగా మనం విన్నట్టయితే, దేవుని మందిరానికి పిల్లలు తీసుకెళ్ళినట్టయితే ఈ వాక్యాలు బాల్యము నుండి కూడా వాక్యములు ఎన్న వాక్యాలే, వాటిని ఆచరణలోనికి తీసుకుని వచ్చేవారుగా ఉండాలని వాక్యం ద్వారా మరి చూసినట్టయితే మనం చాలా వాక్యాలను వింటున్నప్పుడు కూడా ఇలాంటి అద్భుతమైన వాక్యాలు అనేక మంది తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు కూడా నేర్పేవారుగా ఉండాలని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అనేకులు ఇలాంటి వాక్యాన్ని వినటానికి ఆసక్తి పిల్లలు చూపరు, కానీ మనమే తల్లిదండ్రులమైన మనము ఇలాంటి వాక్యాలు వినుటకు ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించేవారిగా, దేవుని మందిరానికి తీసుకొచ్చేవారిగా ఉండాలని మిమ్మల్ని అందరిని కోరుతున్నాం. అయితే చాలామంది పిల్లలను దేవుని మందిరానికి మనతో పాటు తోడుకొని పోవటానికి చాలా మరి ఆసక్తి చూపరు. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర కూర్చొని ఆడుకుంటారులే అని చెప్పేసి వెళ్తే ప్రమాదము పొంచి ఉన్నది. దేవుని మందిరానికి వస్తే అక్కడ దేవుడు ఆశీర్వాదమును, వారికి జ్ఞానమును, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని మందిరంలో ఉంటాయి. దేవుని ఇంటికి రాక, బైబిల్ తెరవక, దేవుడంటే ఎవరో తెలియక మన పిల్లలను ఇంటి దగ్గర టీవీల దగ్గర వదిలేసి వచ్చే సెల్ ఫోన్లకి వదిలేసి వస్తే వారిష్టం వచ్చిన త్రోవలలు
ఈరోజు సెల్ ఫోన్లో ప్రతి ఒక్కటి కూడా తెలిసిపోతున్నాయి పిల్లలకు. మనకన్నా పిల్లలకి ఎక్కువగా సెల్లో ఏమి వస్తున్నాయో చెడు ప్రవర్తన, యవనస్తులుగా ఉన్నారు, ఏం చేస్తున్నారనే మన వెంటే ఆడపిల్లలేమి మగపిల్లలేమి మన వెంట ఎంటబెట్టుకొని ఏ కార్యక్రమానికైనా వెళ్ళాలి తప్ప పిల్లలను గృహము దగ్గర వదిలితే మంచిది కాదని ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి వాక్యమైన అర్థంలో చూసుకొని ప్రవర్తన సరిదిద్దుకొని తల్లిదండ్రులమైన మనము, పెద్దలమైన మనము పిల్లలకు చెప్పేవారుగా ఉండాలి. వారిని మంచి ప్రవర్తన కలిగిన వారుగా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే, తన ప్రవర్తనను మార్చుకుంటారంటే వాక్యమును బట్టి. ఈ వాక్యాన్ని వారు హృదయంలో చొచ్చుకునేవారిగా బాసికము వలెను, కంకణమును వలెను, మరి ద్వారబంధరముల మీదను వాక్యాన్ని రాసుకునేవారిగా మన పిల్లలకు నేర్పుదాం. ఇటు యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నేను హెచ్చరించుకుంటూ మీ అందరూ కూడా అలా నడుచుకున్న భద్రమై ఉండాలని వాక్యమైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.